రుద్ర మీడియాకు స్వాగతం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టమైన ఓట్ల లెంపు కార్యక్రమం ముగిసిపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఓట్లు ఎన్ని వచ్చాయన్నది సర్వత్రా వెల్లడైంది. అయితే ఇందులో వివిధ ప్రాంతీయ పార్టీలు తర్వాత ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసిండ్రు. వాళ్లకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 19 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 3 ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, దీంతో పాటు మరొక 8 మంది వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. 8 మంది ఇండిపెండెంట్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారికి సంబంధించి వారికి వచ్చిన ఓట్లు మనం ఇప్పుడు రుద్ర మీడియా ద్వారా తెలుసుకుందాం. మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఒకసారి పరిశీలిద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 3,19,216 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2,127 ఓట్లు వచ్చాయి. దాని తర్వాత బీజేపీ అభ్యర్థి అంటే ఈ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కి వచ్చేసి 3,64,898 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 5,760 ఓట్లు వచ్చాయి. ఇక విజయం సాధించినటువంటి మల్లు రవికి సంబంధించినటువంటి ఓట్లు మనం ఒకసారి పరిశీలిస్తే 4,59,259 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 5,813 ఓట్లు వచ్చాయి. ప్రధాన రాజకీయ పక్షాలు అనేటువంటి అంటే ముందు వరుసలో ఉన్నటువంటి 1, 2, 3 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను పక్కన పెట్టేసి మిగతా ఇండిపెండెంట్లు తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఓట్లను మనం ఒకసారి పరిశీలిద్దాం. బీసమల్ల యేసోఫ్ బహుజన సమాజ్ పార్టీ 80 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు రాగా 7,138 ఓట్లు వచ్చాయి. ఇక ఇండియా ప్రజాబంధు పార్టీ అమర్నాథ్కు పోస్టల్ బ్యాలెట్లు 6 రాగా 3,703 ఓట్లు వచ్చాయి. అయ్యప్ప సునీల్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 3 ఓట్లు రాగా 1,224 ఓట్లు వచ్చాయి. ఆంబోజు రవి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి సంబంధించి 10 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా 12,544 ఓట్లు వచ్చాయి. గడ్డం విజయ్ బహుజన ముక్తి పార్టీ పోస్టల్ బ్యాలెట్లు 3, 1,006 ఓట్లు మిగతాయి. దాసరి భారతి విద్యుత్లై చిరుత్తలై కచ్చి పోస్టల్ బ్యాలెట్లు ఈమెకు 8 ఓట్లు రాగా 722 ఓట్లు వచ్చాయి. ప్రసంగి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 892 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లు ఏమి రాలేదు. ఒగ్గు వినయ్ విద్యార్థుల రాజకీయ పార్టీ 2 పోస్టల్ బ్యాలెట్ రాగా 768 ఓట్లు వచ్చాయి. కర్నే శిరీష అలియాస్ బర్రెలక్క ఇండిపెండెంట్ అభ్యర్థి ఈమెకు 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా 3,037 ఓట్లు వచ్చాయి మిగతాయి. గాలిముడి గీత ఇండిపెండెంట్ 3,145 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్లు 2 ఓట్లు వచ్చాయి. పకీరా రాములు ఇండిపెండెంట్ పోస్టల్ బ్యాలెట్లు 6, 2,833 ఓట్లు వచ్చాయి. పాలాది నాగరాజు ఇండిపెండెంట్కు 2 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రాగా 4,056 ఓట్లు వచ్చాయి. పిల్లెల శ్రీకాంత్ ఇండిపెండెంట్కు పోస్టల్ బ్యాలెట్ 1 వచ్చింది, 6,403 ఓట్లు వచ్చాయి ఇతనికి. పుల్జాల బాలయ్య స్వతంత్ర అభ్యర్థి 2 పోస్టల్ బ్యాలెట్లు 3,582 ఓట్లు వచ్చాయి. ఇక భిక్షపతి లందా ఇండిపెండెంట్కు
పోస్టల్ బ్యాలెట్ ఒక ఓటు వచ్చింది. 1980 ఓట్లు వచ్చాయి. బద్దుల శ్రీనివాసులు ఇండిపెండెంట్కు 3 పోస్టల్ బ్యాలెట్ ఓటు రాగా 4358 ఓట్లు వచ్చినాయి. ఇక ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 14,280 ఓట్లు పోలు కాగా 332 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.